హలో, వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న. ఇవాళ హార్ట్లో పరిచయం చేయబోయే వ్యక్తి ఎవరంటే, నిజానికి ఒక తన ఉనికి చాలా పీక్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆ ఉనికిని పక్కన పెట్టి మరొకరికి తోడుగా నీడగా తన మ్యారీడ్ లైఫ్ని ఎంచుకున్నారు ఆవిడ. కానీ ఆ తర్వాత కూడా భర్త పేరు భార్య పేరు ఫెవికాల్కి జోడీలాగా ఇలా అతుక్కుని ప్రజల్లో నానిపోయింది. నిజానికి వీడని ఐడియల్ కపుల్ అంటుంటారు. కాబట్టే ఈవిడతో మాట్లాడితే ఆయన గురించి, ఆయనతో మాట్లాడితే ఈవిడ గురించి ఇవే ఉంటాయి విషయాలు. సో ఒకళ్ళకొకళ్ళు అద్దంలాగా వాళ్ళు జీవితాన్ని కొనసాగించారు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసు కదా. తలంబ్రాలు సినిమా తర్వాత పైనుంచి వాళ్ళపై తలంబ్రాల వర్షం కురిసింది. కాబట్టి ఒక్క జీవితం ఇద్దరూ కలిసి నడుద్దామని ఎంచుకున్నారు. వారే జీవిత రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఇవాళ ఇంటర్వ్యూలో లేరు, కానీ జీవిత గారి ద్వారా రాజశేఖర్ గారిని అర్థం చేసుకునే ప్రయత్నం, అలాగే అఫ్కోర్స్ ఇంత స్ట్రెంగ్త్ ఉన్న ఒక మహిళని బహుశా మనం చూసుండవేమో. జీవిత గారి అంతరంగం ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఇవాల్టి హార్ట్ విత్ స్వప్న. జీవిత గారు నమస్కారం. నమస్తే. లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. ఓ థ్యాంక్ యూ. మీరు చూస్తే అనిపిస్తుంది ఎప్పుడు ఇలా కళకళలాడుతూ ఎలా ఉంటారు మీరు? అవునా, ఏమో మేబీ రాజశేఖర్ గారేమో. అవునా? యా, హీ కీప్స్ మీ వెరీ హ్యాపీ. అందుకే నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను బేసికల్గా. అంటే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడీస్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్. దుఃఖమైన సంతోషమైన ఇట్ ఈస్ లైక్ మంచి ఫ్యామిలీ ఉంటే ఇట్స్ ఆల్వేస్ నైస్. So maybe I'm blessed having a good family, Rajశేఖర్ గారు and my 2 daughters. Maybe అందుకనే నేను ఇట్లా సంతోషంగా ఉండగలుగుతున్నాను, and I am so grateful to God. Yeah. మీరు ఆయన్ని బాగా చూసుకుంటారా, ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారా? It's like mutual. Yeah. అంటే నేను అనేది ఎవరన్నా కూడా లైక్ వైస్ వర్సా లేకపోతే, మ్యూచువల్గా లేకపోతే ఎవరిమి కూడా హ్యాపీగా ఉండలేము, అండ్ ఎవరిమి ట్రూగా ఉండలేము. సి మోస్ట్ ఆఫ్ దెమ్ సే రాజశేఖర్ గారిని జీవిత గారు చాలా బాగా చూసుకుంటారు. సి నేను ఆయన్ని బాగా చూసుకోగలిగానంటే ఆయన నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. ఇట్స్ లైక్ సింపుల్ లాజిక్. లేదంటే చేయలేము అలాగే. ఇట్ ఓన్లీ బి అన్ యాక్టింగ్, అండ్ యూ కాంట్ కీప్ యాక్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, సమ్ టైమ్ ఆర్ ది అదర్ తెలిసిపోతుంది. యా, తెరపై జీవించవచ్చు కానీ జీవిత గారు జీవితంలో యాక్ట్ చేయలేం. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. I do agree. అందులో మీరు రాజశేఖర్ గారు, మీరు యూఆర్ నోన్ ఫర్, అంటే ఎంత కాంట్రవర్సీ అయినా ఎలాంటి గొడవలు అయినా సరే అసలు ఇక్కడ ఉన్నది బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్కడ దాపరికాలు లేవు కదా ఇప్పుడు. అస్సలు ఉండవు. అంటే యాక్చువల్గా నేనన్నా కొంచెం హైట్ చేస్తే అంటే సర్టన్ థింగ్స్ మనం చెప్పకుండా ఉంటేనే బాగుంటుందేమో అని నేను కొన్ని ఫీల్ అవుతా. మేబీ అలాంటి నచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పకుండా మనం అవాయిడ్ చేసేస్తే థింగ్స్ విల్ బి మచ్ బెటర్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. కానీ రాజశేఖర్ గారికి ఎట్లా అంటే, మీరు ఆయనకు కోట్ల రూపాయలు ఇచ్చి ఇది మీరు హైడ్ చేయండి అంటే కూడా ఆయన చేయలేరు. హీస్ సో ఓపెన్ అనమాట. అంటే చైల్డ్ అని కూడా చెప్పలేం. ఈవెన్ మేబీ చైల్డ్ అప్ టు 3 years. ఏ చైల్డ్ ఆఫ్టర్ 3 years ఆర్ వెన్ 4 ఏళ్ల వచ్చేస్తే పిల్లలు కూడా అబద్ధాలు చెప్తారు. యూ అండర్స్టాండ్? వేరే రాజశేఖర్ గారు లోపలే అనమాట. మీరు ఎంత చెప్పండి అంటే ఇలా చెప్పడం వల్ల మనకి చాలా లాస్ అవుతుంది అని అనుకున్నా కూడా హీ కెన్ నాట్ డూ దట్. అండ్ దట్స్ ద మెయిన్ రీజన్. ఆయన చాలా ప్లేసెస్లో హీల్ పుట్ మీ ఇన్ ఫ్రంట్ అనమాట. నువ్వే మాట్లాడు అంటారు. అయ్యో నాకు ఇష్టం లేదు కానీ మా వారిని నమ్ముతారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఐ 200% రెస్పెక్ట్ హిస్ ఫీలింగ్స్, అండ్ ఐ లైక్ ద వే హీ ఈస్. ఆ ఫ్రాంక్నెస్ అండ్ ఓపెన్నెస్ is what is keeping him so healthy and happy till now. అంటే forget about career success అవన్నీ తర్వాత. మీరు హార్ట్లో when you are so open and when you are so pure, మీకు ఏ ప్రాబ్లము రాదు. ఈవెన్ హెల్త్ వైజ్ అవనివ్వండి, లుక్ వైజ్ అవనివ్వండి, యూ కెన్ బి కూల్. ఆయన హాయిగా ఉంటారు, తింటారు, పడుకుంటారు. బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ డజంట్ ప్లాన్ ఎనీథింగ్. అలాగ మనం వన్స్ యూ స్టార్ట్ ప్లానింగ్ ఆర్ మనసులో ఏదన్నా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ విల్ షో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఐ లైక్ ఇన్ రాజశేఖర్ గారు. ఆయన అంత పెద్ద హీరో అందంగా ఉంటారా? నాట్ లైక్ దట్. ఆయన ఈజ్ అ హ్యాండ్సమ్ పర్సన్. ఇదన్నిటికంటే కూడా ద బెస్ట్ క్వాలిటీ ఇన్ హిమ్ ఈస్ దట్. You find him handsome, kada? He is, of course. I do. Feels, but I know, obviously, yes. No doubt, and I'm very proud being his wife, undoubtedly. And it's like
మోస్ట్ ఆఫ్ ద విమెన్కి అందరికీ కూడా ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. మనం వెన్ వి టీనేజ్కి వచ్చినప్పుడు నా హస్బెండ్ అందంగా స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ అందరికీ అలాంటి అవకాశం రాకపోవచ్చు. I'm one among the luckiest people who have a handsome, good-looking wife. Definitely, అంటే of course he is lucky to find you. మీలాంటి ఒక అండర్స్టాండింగ్ పార్ట్నర్ అని రావడం, బికాస్ మీ ఇద్దరిని కపుల్ గానే చూస్తారు ఎప్పుడు. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని అడిగినప్పుడు కూడా అందుకే మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ అడిగాను. బికాస్ విడదీయలేని జోడి కనిపిస్తారు అలా చూస్తే. అండ్ అదే మీరు అన్నారు కదా ఆయనని మీరు ప్రొటెక్ట్ చేస్తుంటారు ఏం మాట్లాడినా అని చెప్పి. అంటే డెఫినెట్గా ఆయన మాట్లాడేది రైట్, అందులో తప్పు, ఆయన మాట్లాడేది తప్పు కాదు. ఇన్ ఏ వే ఐఎమ్ రాంగ్ సేయింగ్ దట్ ఇది మనం చెప్పొద్దు అన్నది. అంటే పొలిటికలీ కరెక్ట్ గా ఉండవసరం లేదంట. అప్పుడు నాకు అనిపించేస్తుంది, సరే బియాండ్ సపోర్టింగ్ హిమ్ నేను ఎవరినో ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, దానివల్ల మనకి ఏమి లాసెస్ వస్తే లెట్ us ఫేస్ ఇట్. ఆఫ్టర్ ఆల్ దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ నాట్ ఫేస్. అండ్ వెన్ మీరు రైట్ అన్నప్పుడు యూ హ్యావ్, మనకి ఆటోమేటిక్గా విల్ గెట్ ఆల్ ది స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లం. మీరు ఆన్ ద రైట్ సైడ్ ఉన్నప్పుడు అది ఎంత రాంగ్గా ప్రొజెక్ట్ కానివ్వండి, సమ్ టైమ్ అది అదర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్. యా చెప్పండి. దట్స్ ద రీజన్ ఐ ప్రొటెక్ట్ హిమ్. సే లైక్ జగన్ గారి మీద వెన్ వీ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ అవనివ్వండి, లేకపోతే మెగాస్టార్ గారి మీద అవనివ్వండి. కానీ ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా అప్పుడు బాగా మీరు ఫీల్ అయ్యారా? అంటే జెన్యున్ గా వాట్ ఎవర్ మేము ఏదైతే మాట్లాడామంటే ఇవాళ దాని గురించి మళ్ళీ మాట్లాడడం రైట్ కాదు. బికాస్ మెనీ పీపుల్ సేమ్ నేను మీకు చెప్పా కదా, సర్టన్ థింగ్స్ మనం చెప్పకుండా ఉంటే బాగుంటుంది అన్న ఫీల్డ్లో ఉంటారు చాలామంది. బట్ మా ఇష్యూలో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇట్ ఈస్ నాట్ లైక్ మళ్ళీ ఏదో పాత విషయాలు మాట్లాడాలని కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ వాజ్ 210% రాంగ్ ఫ్రమ్ దేర్ సైడ్. ఆ తర్వాత మేము మేము మాట్లాడిందే తర్వాత చాలా మంది మాట్లాడారు. ఆ పార్టీలో వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ సపోర్టర్స్ అవనివ్వండి, మేము తప్పన్న వాళ్ళు అవనివ్వండి, మెనీ పీపుల్ సెడ్ వాట్ వీ సెడ్. మరి అలాంటప్పుడు మాది బాగా హైలైట్ అయిపోయి చేసేసారు. బికాస్ మేబీ వీ వర్ ద ఫస్ట్ టు టాక్. అంటే వన్స్ సీయింగ్ అస్ ఎవ్రీబడి స్పోక్. నవ్ లైక్ మమ్మల్ని అంటే పీపుల్ ఎంత హిపోక్రసీ అంటే ఇక్కడ ఈ సొసైటీలో. సో మనం మమ్మల్ని మీరు ఎందుకు ఇలా మాట్లాడారని అదే వ్యక్తులు పక్క రూమ్లోకి వెళ్ళి మీరు చాలా బాగా మాట్లాడారండి, ఇలాగే ఉండాలి, ఈ ధైర్యం ఎవరికి, ప్రతి ఒక్కరు అనేది అంటే వాళ్ళ హార్ట్స్కి తెలుసు. ఎవ్రీబడి అంటే మనం ఎవరికన్నా లైవ్ చేయగలం, ఎక్కడన్నా యాక్ట్ చేయగలం, బట్ నాట్ టు అవర్ హార్ట్ కదా. సో ప్రతి ఒక్కరి మనసులకి తెలుసు ఏం జరిగింది అన్నది. బట్ దానిని ఎట్లా అంటే సందర్భానుసారంగా మార్చేసి మాట్లాడేసి బ్రతికేస్తూ ఉంటారు చాలామంది. అలాగే చేయలేరు రాజశేఖర్ గారు. అండ్ బట్ వన్ థింగ్ వాట్ యూ షుడ్, అంటే నాట్ యూ, ఎనీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఏంటంటే వాట్ ఎవర్, అంటే ఎవరికి ఓపిక ఉన్నా రీవైండ్ చేసుకొని చూస్తే రాజశేఖర్ గారు మాట్లాడిందే చాలా మంది తర్వాత మాట్లాడారు. సో రాజశేఖర్ గారికి ధైర్యం మిలియన్స్ ఆఫ్ పీపుల్ టోల్డ్ అండ్ ఇట్ వాస్ ప్రూవ్డ్. బట్ ఇట్స్ ఓకే. సో వాట్ ఎవర్ మేబీ మాకు ఒక ఇది జరిగింది, మేము మాట్లాడాము, తర్వాత దాన్ని కొంచెం పొలిటికల్గా మార్చడం జరిగింది. ఇట్స్ ఓకే. we also went with the political party. దెన్ ఎప్పుడైతే మనం పొలిటికల్ పార్టీతో వెళ్ళామో వీ హ్యాడ్ టు టాక్. మళ్ళీ దాన్నే రిపీట్ చేయాల్సి, అంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ మాట్లాడారంటే మళ్ళీ మాట్లాడడానికి అవసరం ఏమొచ్చింది వెన్ వీ జాయిన్డ్ ఎ పొలిటికల్ పార్టీ. సో ఆ పొలిటికల్ పార్టీస్ ద మెయిన్ ఎజెండా వాజ్ టు టాక్ అగైన్స్ దిస్ పర్టికులర్ పార్టీ. సో వీ హ్యాడ్ టు కంటిన్యూ. మళ్ళీ కంటిన్యూ అయింది. అది ఫర్ ఎ లాంగ్ టైమ్. కానీ బట్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ పొలిటికల్ పార్టీలో అయితే మేము జాయిన్ అయ్యి ఆ పార్టీ గురించి మాట్లాడాల్సి వచ్చిందో మళ్ళీ అదే పొలిటికల్ పార్టీలోకి ఆ పార్టీ వచ్చి మర్జ్ అయిపోయింది. అవును, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ దెన్ ఇట్ వాస్ లైక్ సో డిస్గస్టింగ్, సో ఆక్వర్డ్. అండ్ అప్పుడు వీ థాట్, సీ దిస్ ఈస్ పాలిటిక్స్, మేబీ ఇట్ డజంట్ సూట్ అస్ అంటే ఎంత ఉన్నా. అందుకని వీ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ పార్టీ. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారా? ఇప్పుడు అంటే రాజశేఖర్ గారు టోటలీ సెడ్ నో. నేను ఐ జాయిన్ విత్ బీజేపీ మచ్ బిఫోర్ మోడీ గారు ఎలక్షన్. అంటే నాకు ఐ సిన్సియర్లీ లవ్ ద వే మోడీ గారు స్పీచెస్ కానీ హిస్ విజన్ అబౌట్ ద కంట్రీ కానీ నాకు చాలా నచ్చి, సో ఐ అలోన్ జాయిన్. రాజశేఖర్ గారు జాయిన్ అవ్వాలి. దట్ వాజ్ మచ్ బిఫోర్ ఎలక్షన్స్. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడానికి ముందే మేము. నమస్తే అండి. ఐ డ్రీమ్లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు మీరు చాలా చూడడానికి
మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.